జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. అమ్మా, ఇక్కడ మీతో పాటు ఇద్దరు ఆడపిల్లలు ఈ బస్లో వచ్చారా? ఆడపిల్లలా చిన్నపిల్లలా? అవునమ్మా, తేజ పూజ. తేజ అనే అమ్మాయి బాయ్ కట్లో ఉంటుంది. పూజ అనే అమ్మాయి జడ వేసుకొని ఉంటుంది. మీరు ఎక్కడైనా చూసారా? మీలో పిల్లల పోలికలు కనిపిస్తున్నాయి. వాళ్ళు మీకేమవుతారేంటి? మా పిల్లలేమ్మా. ఆహా, అంటే మీరిద్దరూ వాళ్ళ కన్న తల్లిదండ్రులా? లేదమ్మా. తేజ నా కూతురు. పూజ నా కూతురు. అంటే ఎవరికి వారే అన్నమాట. కాకపోతే తిట్టడానికే వచ్చాను. లోపలే ఉన్నారు, పిలుస్తానుండండి. అమ్మ తేజ, పూజ, రెండమ్మా. అమ్మా, తేజ, నాన్న, పూజ, అమ్మా. తేజ, అమ్మా. పూజ, ఎందుకు చేసావు ఈ పని? అయ్యో సూర్య, ఎందుకు చేసావు? ఏటమ్మా, పిల్లని పట్టుకుని అలా కొట్టేస్తున్నావు? కొట్టడం కాదమ్మా, వీళ్ళిద్దరూ కనబడకపోయేసరికి మా ప్రాణాలు పోయినంత పనైంది. సారీ నాన్నగారు. మొక్కులు చెల్లిస్తే మనందరికీ మంచిదని ఇలా వచ్చేసాం. ఇదొక్కతే వెళ్తే ప్రమాదమని పూజ కండగా ఉండి ఏ ప్రమాదం రాకుండా కాపాడుకోవాలని నేను వచ్చేసాను. ఆహా, చెల్లెలి కోసం అక్క, అక్క కోసం చెల్లెలు. పిల్లల మధ్య బంధాలు బాగానే ఉన్నాయి కానీ పెద్దవాళ్ల బుద్ధులే పంతాలకి పోతున్నాయి. పిల్లల్ని మీరు నిజంగా ప్రేమించి ఉంటే వాళ్ళిలా మీతో చెప్పా పెట్టకుండా వస్తారా ఏంటి? లేదమ్మా, మాకు తెలిసి వాళ్ళకి ఎలాంటి లోటు చేయలేదు. ఇది నా ప్రాణమమ్మా. దీనికోసం నా ప్రాణాలైనా ఇచ్చేంతగా ప్రేమించాను, ప్రేమిస్తూనే ఉంటాను. అబద్ధాలెందుకు ఆడుతున్నారు? వాళ్ళకి మీరు చేస్తున్న లోటేమిటో మీకు తెలుసు, నా గుడిలో ఉన్న అమ్మవారికి తెలుసు. నిజం చెప్పండి, మీ బిడ్డైన ఈ తేజ తన తండ్రి కోసం అలమటించడం లేదు? అమ్మా అమ్మా అంటూ ఈ పూజ తన తల్లి ప్రేమ కోసం తల్లడిల్లడం లేదు? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.